నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాల్టి మన కొటేషన్ వచ్చేసి, మౌంటైన్ టాప్స్ అన్నవి అందరినీ ఇన్స్పైర్ చేస్తాయి, లీడర్స్ని ఇన్స్పైర్ చేస్తాయి. కానీ వ్యాలీస్ అన్నవి వాళ్ళని పెరిగేలాగా చేస్తాయి అంటున్నారు. అంటే దీని మీనింగ్ ఏంటి? మౌంటైన్ టాప్ వ్యాలీ అని కాదు, శిఖరాలను అధిరోహించడము ఇది ఇన్స్పైర్ చేస్తాయి. కానీ ఎప్పుడైతే పడిపోతామో, సో అక్కడి నుంచి పైకి లేచేది ఉంటుంది చూసారా, వ్యాలీ. సో అది లీడర్స్ని తయారు చేస్తాయి అని చెప్తున్నారనమాట. దీంట్లో మీనింగ్ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సరే, మరి నిన్న మనం ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసే ముందు ఒక్కసారి మన అప్కమింగ్ కోర్సెస్ గురించి చూద్దామండి. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, ఎస్ఏ మాడ్యూల్, ఎథిక్స్ మాడ్యూల్, ఆప్షనల్స్కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్స్ మనకి స్టార్ట్ అవబోతున్నాయి. ఒకసారి ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మరి మన ఎక్స్ ఛానల్లో 25th జూన్ నుంచి మన ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అనేది చాప్టర్ వైజ్గా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాము. మన యూట్యూబ్ ఛానల్లో మన ఎక్స్లో ఉంటాయన్నమాట. సో నాకు తెలుసు మీలో చాలామంది వెయిట్ చేస్తున్నారని చెప్పేసి 25th నుంచి అవి మనం స్టార్ట్ చేయబోతున్నాము. సరే, మరి మనం నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దామా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి గోల్డెన్ లంగూర్ అనేటటువంటి దానికి సంబంధించింది. అది ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది, IUCNలో అన్నారు. అవునా అండి? ఎస్. రెండోది సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ మరియు మిక్స్డ్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అన్నవి వాటికి హ్యాబిటాట్ లాగా ఉంటుందన్నారు. అవునా? ఎస్. ఈ స్పీషీస్ అన్నవి భూటాన్, ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటాయంటున్నారు. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటాయా? లేదు, ఇండియా, భూటాన్ అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే. అందువల్ల ఇది తప్పవుతుంది. 1, 2 మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏ, 1, 2 ఓన్లీ. రెండో క్వశ్చన్ చూడండి. నవ్ రక్షక్ అనేటటువంటి స్కీమ్ ఉంది కదా, అది దేనికి సంబంధించింది? MSMEs అన్నవి టాప్ ఒక 5 MSMEsని సెలెక్ట్ చేసుకొని వాటి ద్వారా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ని తయారు చేసేటటువంటిది అనమాట. సో PPE కిట్స్ని తయారు చేసుకునేటటువంటిది ఈ నవ్ రక్షక్ అనేటటువంటి స్కీమ్ అన్నమాట. ఆన్సర్ ఏంటి? ఏ. మూడో క్వశ్చన్ గమనించండి. ఫావిపినవిర్ అనేటటువంటి ఏదైతే డ్రగ్ ఉందో దాన్ని ఇన్ఫ్లుయెన్జా వైరస్ని ట్రీట్ చేయడానికి జనరల్గా వాడతారు. అవునా? ఎస్. ఇది ఓరల్ మెడిసిన్. సో దీన్ని సివియర్ కేసెస్ ఆఫ్ COVID-19లో ట్రీట్మెంట్ కోసం వాడచ్చు అన్నారు. రీసెంట్గా మనకి ఫ్యాబిఫ్లూ అన్నటువంటి పేరుతో ట్యాబ్లెట్స్ని అయితే తీసుకొని వచ్చారు, అందుకే ఓరల్ మెడిసిన్ కరెక్టే. కానీ సివియర్ కేసెసా, మైల్డ్ కేసెసా, ఇది అండర్లైన్ చేసుకోవాలి. మనం ఏం చేస్తూ ఉంటాం ప్రిలిమ్స్లో చాలాసార్లు అంటే సగం చదువుతాం, మనకు అర్థమైపోయింది అని చెప్పేసి మిగిలిన సగం వదిలేస్తామన్నమాట. సో కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్గా చదివితే మనకి సెకండ్ పార్ట్లో మిస్టేక్ ఉండొచ్చు కదా, అలాగైనా మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ మనం చూస్తే సెకండ్ పార్ట్ ఉన్నది ఇది తప్పు, ఒకటోది మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏ, 1 ఓన్లీ. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింద ఇచ్చిన వాటిలో వేటిని ఫెడరల్ ఫీచర్స్గా పిలుస్తాము అంటున్నారు. రాజ్యసభ మెంబర్స్ని స్టేట్స్ ఎన్నుకోవడం అన్నది ఫెడరల్ ఫీచర్. అంటే స్టేట్స్ ద్వారా మన పార్లమెంట్లో మెంబర్స్ వెళ్ళడము అంటున్నారు, అది ఫెడరల్ ఫీచర్ అంటున్నాం. అది కరెక్టేనా? ఎస్. ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్ ఫెడరల్ ఫీచరా, యూనిటరీ ఫీచర్ అంటామా? ఫెడరల్ అంటే ఏంటి? సెంటర్కి వేరే పవర్స్, స్టేట్స్కి వేరే పవర్స్, దీన్ని సపరేట్ పవర్స్ ఉండడము, ఎవరి పవర్స్ వాళ్ళకి. కానీ గవర్నర్ పదవి వల్ల ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది కదా స్టేట్లో, అందుకని దీన్ని ఫెడరల్ ఫీచర్గా చూడము. స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ ఉండడం అన్నది కరెక్టే. సో 1, 3 ఎక్కడుంది ఆన్సర్? సో సి అన్నది మన ఆన్సర్. సరే, ఇవాళ మరి ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దామా? ఇది స్పెషల్ ఆర్టికల్ కాబట్టి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. మిజోరాం అనేటువంటి ప్లేస్లో వచ్చినటువంటి ఎర్త్క్వేక్ గురించి. ఈ కంటెక్స్లో అసలు ఈ ఎర్త్క్వేక్, భూకంపం అంటే ఏంటో, అది ఎలా సంభవిస్తుంది, దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఏంటి అని మనం ఒకసారి చూద్దామా? ఫస్ట్ భూకంపం అంటే ఏంటో అర్థం చేసుకుందామండి. అది అర్థం కావాలి అంటే దాని మీనింగ్ ఏంటి? ఇంతకీ భూమి కంపించడము దేనివల్ల అవుతుంది? భూమి కంపించడం అనేది మనకి ఎర్త్ యొక్క లోపలి భాగం నుంచి ఏదైనా ఒక పాయింట్ నుంచి సడన్గా ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ని ఫోకస్ అని అంటాము. ఆ రిలీజ్ అయినటువంటి ఎనర్జీ వల్ల భూమి యొక్క పైభాగం కంపించడం జరుగుతుంది.
దాన్నే మనం భూకంపము అని పిలుస్తూ ఉంటాం. సో మరి ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఫోకస్ అనే పాయింట్ ఏదైతే ఉందో, ఎగ్జాక్ట్లీ వర్టికల్గా అబోవ్గా అర్త్ మీద ఉండేటటువంటి, అర్త్ సర్ఫేస్ మీద ఉండేటటువంటి పాయింట్ని ఎపీ సెంటర్ అని పిలుస్తామన్నమాట. సో మరి భూకంపం అనేది వచ్చినప్పుడు ఎలా వస్తుంది ఇంతకీ? ఇది మనకి వేవ్స్ అనేవి ప్రాపగేట్ అవుతాయి. వేవ్స్, భూకంప తరంగాలు అనేవి ఉంటాయి. ఈ వేవ్స్ వల్ల మనకి పర్టికులర్ ఇంపాక్ట్ అనేది మన భూమి మీద ఉండేటటువంటి స్ట్రక్చర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బిల్డింగ్స్ కూలిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఆ వేవ్స్ ఏంటో, వాటిలో ఎన్ని రకాలు ఉంటాయో ఒకసారి గమనిద్దామా? రైట్, ఇక్కడ చూస్తే వేవ్స్, అర్త్క్వేక్ వేవ్స్, వాటిని సీజ్మిక్ వేవ్స్ అని అంటాము. ఈ అర్త్క్వేక్ వేవ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి వచ్చేసి బాడీ వేవ్స్, అంటే అర్త్ యొక్క బాడీ గుండా ఇవి మూవ్ అవుతాయన్నమాట. రెండోది వచ్చేసి సర్ఫేస్ వేవ్స్ అంటాము. ఎపీ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మూవ్ అయ్యేటటువంటి వేవ్స్ని సర్ఫేస్ వేవ్స్ అంటాము. ఫోకస్ అనేటటువంటి పాయింట్ ఎక్కడైతే వస్తుందో అట్నుంచి భూమి యొక్క ఇంటీరియర్లో అన్ని పాయింట్స్కి మూవ్ అయ్యేటువంటి వాటిని బాడీ వేవ్స్ అంటాం. ఈ బాడీ వేవ్స్ని 2 రకాలుగా కేటగరైజ్ చేస్తాము. పీ వేవ్స్, ఎస్ వేవ్స్ అని. సర్ఫేస్ వేవ్స్ని 2 రకాలుగా కేటగరైజ్ చేస్తాం. ఎల్ వేవ్స్, ఆర్ వేవ్స్ అని అంటామన్నమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ కనిపించే దాంట్లో ఈ రెడ్ కలర్ వేవ్స్ ఉన్నాయో, రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో, ఈ రెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రైమరీ వేవ్స్ అంటాము. ఈ బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయా, ఈ బ్లూ కలర్ లైన్స్ అన్న వాటిని ఎస్ వేవ్స్ లేదా సెకండరీ వేవ్స్ అంటాం. మరి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో? ఈ ఎల్ వేవ్, ఆర్ వేవ్ ఇవి సర్ఫేస్ వేవ్స్, అంటే ఇదిగో ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలాగ సర్ఫేస్ మీద మూవ్ అవుతాయి అన్నమాట. సో ఈ పాయింట్స్ని సర్ఫేస్ వేవ్స్ అంటాం. దాంట్లో లాంగ్ వేవ్స్ లేదా లవ్ వేవ్స్ అని, రేలే వేవ్స్ అని 2 రకాలుగా ఉంటాయన్నమాట. వాటి యొక్క డైరెక్షన్ని బట్టి, ప్రాపగేషన్ని బట్టి వీటిని డివైడ్ చేయడం జరిగింది. ఇదిగోండి పీ వేవ్ గమనించాలి, ప్రైమరీ వేవ్ అంటాం. సెకండరీ వేవ్ ఎల్ వేవ్, ఆర్ వేవ్ అని అంటాం. మరి వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి గమనిద్దామా? రైట్, ఇక్కడ చూస్తే ప్రైమరీ వేవ్స్ అనేవి ఫస్ట్ ఇవే అక్కర్ అవుతాయన్నమాట ఎర్త్క్వేక్ రాగానే. సెకండరీ వేవ్స్ పేర్లోనే ఉంది, ఇది నెక్స్ట్ లేటర్ అక్కర్ అయ్యేటటువంటి సెకండరీ వేవ్స్ అంటాము. ఇది అన్ని మీడియమ్స్ గుండాను ట్రావెల్ చేస్తుంది, సాలిడ్, లిక్విడ్ మీడియమ్స్ గుండాను. సో క్రస్ట్, మాంటల్, కోర్ గుండా వెళ్ళేటటువంటి ఒకే ఒక వేవ్ ఏంటి? ప్రైమరీ వేవ్స్ అన్నమాట. వీటిని లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాం. ఇవి సౌండ్ వేవ్స్ లాగా ముందుకు వెళ్ళేటప్పుడు మెటీరియల్ని కంప్రెస్ చేసుకుంటూ వెళ్తాయి. వీటికి షార్ట్ వేవ్ లెంగ్త్, తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉండడము, ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండడం దీంట్లో ఉంటుంది. అదే సెకండరీ వేవ్స్కి వస్తే ఇది ఓన్లీ సాలిడ్స్ గుండా మాత్రమే వెళ్తుందన్నమాట. వీటిని ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాము, ఎందుకంటే అది వెళ్తున్న డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా, అంటే 90 degrees యాంగిల్లో మెటీరియల్ని మూవ్ చేస్తుంది. దీనికి షార్ట్ వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీగానే ఉంటుంది దీనిలాగే. అవి సెకండరీ వేవ్స్. ఈ రెండింటిని కలిపి బాడీ వేవ్స్ అంటారనుకున్నాం. మరి మన సర్ఫేస్ వేవ్స్ గురించి చూద్దాం. ఎల్ వేవ్స్, ఆర్ వేవ్స్ అంటున్నాం. ఇవి ఎస్ వేవ్స్కి సిమిలర్గా ఉంటాయి, వీటిని సర్ఫేస్ వేవ్స్ అంటాము. మరి దీన్ని ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాము. పర్పెండిక్యులర్గా వెళ్తూ ఉంటుంది కానీ ముందుకి వెనక్కి, అంటే ఇది ఇలా వెళ్తున్నటువంటి దానికి డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా మెటీరియల్ని మూవ్ చేస్తూ ముందుకి వెనక్కి మూవ్ చేస్తుంది. ఈ వేవ్స్ వల్లనే మనకి బిల్డింగ్స్ అనేవి కొలాప్స్ అవుతాయి. ఇవి లాంగ్ వేవ్ లెంగ్త్ అనేది ఉంటాయి, లో ఫ్రీక్వెన్సీ, అందువల్ల స్లోగా మూవ్ అవుతాయి అన్నమాట. ఈ స్లో మూవ్ అయినప్పుడు మనకి ఆ మెటీరియల్స్ని ఏదైతే పర్టికులర్గా ల్యాండ్ మీద ఉండేటటువంటి బిల్డింగ్స్ కానీ వీక్గా ఉన్నాయనుకోండి అవి పడిపోతూ ఉంటాయి. ఆర్ వేవ్స్ ఇవి వాటర్ వేవ్స్ లాగా ఇలాగా ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. వీటిని కూడా సర్ఫేస్ వేవ్స్ అంటాము. ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పటికీ ఇండివిజువల్ పార్టికల్స్ ఎలిప్టికల్ పాత్ని తీసుకుంటాయి. ఇది లాంగ్ వేవ్ లెంత్, లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇది కూడా స్ట్రక్చరల్ డ్యామేజ్ని కాజ్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇందాక బిల్డింగ్స్ పడిపోతాయి దీని వల్ల, ఎర్త్క్వేక్స్ వల్ల అనుకున్నాం. అవి ఏ వేవ్స్ వల్ల? సర్ఫేస్ వేవ్స్ వల్ల స్ట్రక్చరల్ డ్యామేజ్ జరుగుతుంది. అవి పడిపోయినప్పుడు ఏం జరుగుతుందండి? మనుషులు చనిపోవడం కానివ్వండి, లేదా అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పోల్స్ అవన్నీ పడిపోయి షార్ట్ సర్క్యూట్ జరగడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా, అంటే మనకి ఎర్త్క్వేక్స్ వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎల్ వేవ్స్, ఆర్ వేవ్స్ వల్ల వస్తాయి.
కానీ అవి ఏ విధంగా జనిస్తాయి అంటే అవి ఏ విధంగా వస్తాయి, ఈ బాడీలో ఉండేటటువంటి పీ వేవ్ ఎస్ వేవ్ని బట్టే కాబట్టి ఇవి ఉంటాయి ఇవి ఉంటాయి. ఎర్త్క్వేక్ వచ్చిందంటే ప్రతిసారి 4 ఉంటాయి. మరి నేను ఒక చిన్న హోంవర్క్ ఇవ్వనా? దీన్ని మెజర్ చేయడానికి అంటే ఎర్త్క్వేక్ని మెజర్ చేయడానికి మనకి రిక్టర్ స్కేల్ అని మెర్కౌలీ స్కేల్ అని ఉంటుంది. మరి అవేంటో చెబుతారా ఒకసారి? రిక్టర్ స్కేల్ మెర్కౌలీ స్కేల్ అని ఉంటుంది. వాటి మధ్య తేడాలు ఏంటి, వాటిని ఏ ఏ పర్పసెస్ కోసం వాడతారో ఒక్కసారి చదివి పెట్టుకోవాలి. సరే, మరి ఏ ఏ ప్రాంతాలు ఎర్త్క్వేక్ రిస్క్కి ఎక్కువ ప్రోన్ అవుతాయి? ఒకసారి మ్యాప్ గమనిస్తున్నారా? సో మనం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అన్నటువంటిది ఏదైతే ఉందో అది మనకున్నటువంటి భూభాగాన్ని ఈ విధంగా కేటగరైజ్ చేయడం జరిగింది. జోన్ 5 వెరీ హై రిస్క్ ఉన్నటువంటిది, జోన్ 4 హై రిస్క్ ఉన్నటువంటిది, జోన్ 3 దేనికి రిస్క్ ఎర్త్క్వేక్కి, జోన్ 2 లీస్ట్ రిస్క్ ఉన్నటువంటిది, అసలు రిస్క్ లేనటువంటి ప్రాంతం లేదన్నమాట. అన్ని ప్రాంతాలు ఉన్నాయి. మరి బాగా రెడ్ కలర్లో ఉన్న ప్రాంతం ఇది గమనిస్తున్నారా? ఇక్కడ ఎందుకని మనకి ఎక్కువ రిస్క్ ఉంది అంటున్నారు? హిమాలయాస్ అన్నవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి. గమనిస్తున్నారా? సో ఈ నార్త్ ఈస్టర్న్ ప్లేస్, ఇక్కడ ఉన్నటువంటి మన అండమాన్ అండ్ నికోబార్ ఇవన్నీ కూడా దేని దగ్గర ఉన్నాయి? ప్లేట్ బౌండరీ. ఏ ప్లేట్ బౌండరీ అండి? ఇండియన్ ప్లేట్కి యురేషియన్ ప్లేట్కి ప్లేట్ బౌండరీ అనేది ఉంది. ప్లేట్ మార్జిన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇవి హై రిస్క్ జోన్స్ అన్నమాట. ఇలాగ మనకి రిస్క్ జోన్స్ని కేటగరైజ్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించండి, ఇప్పుడు మన మేఘాలయాలో వచ్చిందన్నారు. ఈ మేఘాలయాలో వచ్చినటువంటి ఈ పర్టిక్యులర్ ఎర్త్క్వేక్ అనేది దేనికి సంబంధించింది? మరి అది రిస్క్ జోన్ ఏ జోన్లో ఉంది? జోన్ 5లో ఉంది. అంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉండేటటువంటి ఎర్త్క్వేక్ సంభవించే అవకాశం ఉంది. ఇక్కడ మరి గమనించండి, ఇక్కడ ఏముంది? సిటీ మన ఢిల్లీ ఉంది. ఈ ఢిల్లీ అనేటటువంటి సిటీ మనకి జోన్ 4లో ఉంది. రీసెంట్గా మనం గమనిస్తే ఢిల్లీలో చాలా చిన్న చిన్న ఎర్త్క్వేక్స్ అనేవి సీక్వెన్స్లో సంభవిస్తున్నాయన్నారు కదా. సో ఎందుకని? ఢిల్లీ అనేది ఈ మన ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్స్కి చాలా దగ్గరలో ఉంది. జోన్ 4 హై రిస్క్ జోన్లో ఉంది కాబట్టి అక్కడ ఎర్త్క్వేక్ సంభవించే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. మేఘాలయ అన్నది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ. సరే, ఇంతకుముందు నేను మనలాయక్స్ ఛానల్లో మనము ఈ ఎర్త్క్వేక్స్ డిజాస్టర్స్ మొత్తానికి సంబంధించిన నోట్స్ షేర్ చేసుకున్నాం, గుర్తుందా? సో ఇప్పుడు మళ్ళీ అదే మెటీరియల్ షేర్ చేస్తాను. దాంట్లో ఎర్త్క్వేక్స్ అనేటటువంటి టాపిక్ ఉంది. దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా డెప్త్లో చదువుకోవాలి. ఓకేనా? సరే, మరి ఫస్ట్ ఆర్టికల్కి వచ్చేయండి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇండియా చైనా రిలేషన్షిప్ గురించి. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ అన్న దాంట్లో ఇక్కడ మనం చదువుకోవాల్సింది, మనం లాస్ట్ క్లాస్లో గల్వాన్ వ్యాలీ అనే దాని గురించి డీటెయిల్డ్గా చదివామా లేదా? ఈ పర్టికులర్ దీంట్లో దాని గురించి ఒకసారి గుర్తెచ్చుకోండి. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ పాంగాంగ్సో లేక్ అసలు అదంటే ఏంటో, అది ఎక్కడుందో, దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటో, అక్కడ జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటో అది మనం చూసుకుందామా? ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది ఈ గల్వాన్ వ్యాలీ దగ్గర తగ్గిపోయి ఈ పాంగాంగ్సో ఏరియా దగ్గర చాలా కాన్ఫ్లిక్ట్ అన్నమాట. మరి అదంటే ఏంటో చూద్దాం. మన ఆర్మీ కమాండర్స్ మోల్డో అనేటటువంటి ప్లేస్లో మీట్ అయ్యారంటున్నాం. అది ఎక్కడుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ పాంగాంగ్సో ఇష్యూ అసలు ఏంటివి? పాంగాంగ్సో ఇష్యూ అనేటటువంటిది ఏంటి మనం గమనించి చూస్తే, మేలో మనకి మే 5th and 6th రోజున ఈస్టర్న్ లదాఖ్ అనేటటువంటి దాంట్లో ఈస్ట్ సైడ్న ఉన్నటువంటి పాంగాంగ్సో అనేటటువంటిది ఒక లేక్, ఒక సరస్సు అన్నమాట. అక్కడ కాన్ఫ్లిక్ట్ జరిగింది. నాకులా సెక్టార్ అనేటటువంటి సిక్కింలో ఉంది, అక్కడ కాన్ఫ్లిక్ట్ జరిగింది. అయితే ఇదిగో ఫ్లాష్ పాయింట్స్ అన్నాం, అంటే 2 సైడ్స్ నుంచి మన ఆర్మీ వాళ్ళు మీట్ అయినటువంటి ప్లేస్. మరి ఫ్లాష్ పాయింట్ అన్నాము, అక్కడ గొడవ జరిగింది అనుకున్నాం, బట్ అది తగ్గిపోతుంది అనుకున్నాం. కానీ ఏమైంది? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ గొడవ పెరుగుతూ వచ్చింది. మరి ఇది లదాఖ్ అనేటటువంటి ప్లేస్లో ఉంది. మరి దీనికి సంబంధించి ఒకసారి మనము దీని యొక్క జాగ్రఫికల్ లొకేషన్ ఏంటో, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దామా? ఫస్ట్ ఒకసారి లదాఖ్ అనేటటువంటి ప్లేస్ గురించి గమనించాలండి. లదాఖ్ అన్నటువంటి ప్లేస్ మనకి హిమాలయాస్లో ఉంది. ఈ పర్టికులర్ ప్లేస్కి ఇదిగోండి కారాకోరం రేంజ్ అనేటటువంటి మౌంటైన్ రేంజ్ ఇటు సైడ్ ఉంది. దీనికి ఇక్కడ చూసుకుంటే జన్స్కర్ రేంజ్ అనేటటువంటిది. ఈ జన్స్కర్ రేంజ్ దేంట్లో ఉన్నట్టు? మన హిమాలయాస్లో ఉంది. హిమాలయాస్లో ఉన్నటువంటి ఒక రేంజ్ అన్నమాట.
సో ఈ కారాకోరం మరియు జన్స్కర్ రేంజ్లో మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి లదాఖ్ అనేటటువంటి రేంజ్ ఉంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రివర్స్ న్యూస్లో ఉన్న వాటిలో ఇదిగోండి కనిపిస్తుందా, ఇది షయోక్ అనేటటువంటి రివర్. షయోక్ అనేటటువంటి రివర్ అదనమాట. ఇక్కడ మనం గమనించి చూస్తే ఇక్కడ ఉన్నటువంటిదే మన యొక్క గల్వాన్ అనేటటువంటి రివర్. సరే, ఇంకా ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఉన్నటువంటి లేక్ ఉంది చూసారా, ఈ లేక్ అన్నది పాంగాంగ్సో లేక్ అని అంటాము. ఇలాగ చాలా లేక్స్ ఉన్నాయి. ఇక్కడ సో మొరిరి అని కనిపిస్తుందా, సో మోరిరి అనేది రామ్సార్ వెట్లాండ్ అండి. లదాఖ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రామ్సార్ వెట్లాండ్గా మనం దీన్ని గుర్తించడం జరుగుతుంది. రైట్, ఈ పర్టికులర్ మన యొక్క లదాఖ్ నుంచి ఇక్కడ గమనిస్తున్నారా, ఈ ఇండస్ అనేటటువంటి సింధు నది అనేటటువంటిది లదాఖ్ గుండా మనకి ప్రవహించడం జరుగుతుందన్నమాట. ఇది లదాఖ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ జాగ్రఫికల్ ఫీచర్స్. ఇక్కడ చూస్తే లదాఖ్ ప్లాట్యూ అనేటటువంటిది ఉంది. ఇవంతా దాని యొక్క ఫీచర్స్. ఇటు సైడ్ ఉన్నది మన జమ్మూ అండ్ కాశ్మీర్. సరే, మరి ఇక్కడికి వచ్చేటప్పటికి లదాఖ్కి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో గమనిద్దాం. మీ మ్యాప్లో ఇక్కడ గమనిస్తున్నారా, నంగా పర్బత్ అని గమనిస్తున్నారా, ఇది వచ్చేసి మనకి లదాఖ్. ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ అనేవాళ్ళం, ఇప్పుడు లదాఖ్ యూనియన్ టెరిటరీలో ఉంది. ఇది ఒక మౌంటైన్ పాస్ అంటున్నాము. ఇక్కడ మనం గమనించి చూస్తే K2 శిఖరము అంటున్నాము. గమనిస్తున్నారా, K2 అనేటటువంటి శిఖరం అనేది ఇక్కడ ఉంది మనకి. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే సియాచిన్ గ్లేషియర్, సియాచిన్ అనేటటువంటి మంచు పర్వతం ఉంది. అది కూడా మనకి న్యూస్లో చాలాసార్లు ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా లదాఖ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ జాగ్రఫికల్ ఫీచర్స్ అండి. సరే, అసలు లదాఖ్లో ఉన్నటువంటి జాగ్రఫికల్ ఫీచర్స్ ఏంటో దాని మీద ఒక ఐడియా వచ్చేసింది. ఇప్పుడు మనము అసలు ఈ లేక్ ఏంటో ఒకసారి గమనిద్దాము కొంచెం డీటెయిల్డ్గా. చూస్తున్నారా, ఇక్కడ చాలా సీనిక్గా చాలా బ్యూటిఫుల్ లేక్ అన్నమాట ఈ పాంగాంగ్సో లేక్ అనేది. ఈ TSO అనే పదం ఉందా, ఈ TSO అనేటటువంటి పదానికి మీనింగే లేక్ అన్నమాట. సో ఇది మనకి లదాఖ్ అనేటటువంటి ప్లేస్లో ఉంది. ఇది దేనివల్ల ఫామ్ అయింది, ఇక్కడ మనం చూస్తే చుట్టుపక్కల మనకి మౌంటైన్స్ ఉన్నాయి. ఈ మౌంటైన్స్ మీద ఉండేటటువంటి మంచు ఇది కరగడం వల్ల ఈ పర్టికులర్ లేక్ అనేది మనకి ఫామ్ అవ్వడం జరిగింది. ఏది మన పాంగాంగ్సో లేక్ అనేది. ఈ లేక్ అనేది మనకి సాల్ట్ వాటర్ అని పిలుస్తూ ఉంటారు. సాల్ట్ వాటర్ లేక్ అని ఎందుకంటారు, ఈ లేక్కి అవుట్లెట్ లేదు. సో ఇది ఇక్కడ ఉండేటటువంటి వాటర్ ఎవాపరేట్ అవుతూ ఉంటుంది, అందుకని సాల్టీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉండేటటువంటి గ్లేషియర్స్ నుంచి వచ్చిన మంచు కరిగి వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, దీంట్లోకి ఫ్లో అనేది ఉండదన్నమాట, అవుట్వర్డ్ ఫ్లో అనేది ఉండదు కాబట్టి సాల్టీగా ఉంటుందని చెప్తాము. కానీ మంచి నీళ్ళు అనేవి గ్లేషియర్ కరిగి వస్తుంది కాబట్టి మంచినీరు కూడా ఉంటుందన్నమాట. సరే, కొంచెం సాల్టీ అయితే ఉంటుంది వాటర్. ఇది టూరిజంకి దీనికి మంచిగా ఫేమస్ అన్నమాట. కాకపోతే ఇక్కడ ఆర్మీ అనేది ఉంది కాబట్టి రెండు దేశాల మధ్య సరిహద్దులో ఉన్నటువంటిది. అందువల్ల కొంత ప్రాంతాన్ని మాత్రమే టూరిస్టులకి దీన్ని ఓపెన్ చేయడం జరిగిందనమాట ఈ లేక్ని. సరే, మరి దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో ఒకసారి చూద్దామా. ఇక్కడ మనం గమనించి చూస్తే ఈ లేక్ ఏదైతే ఉందో, పాంగాంగ్సో లేక్ ఏదైతే ఉందో, అది వీటి నుంచి ఈ మౌంటైన్ రిడ్జెస్ నుంచి వచ్చేటటువంటి వాటర్ని తీసుకుంటుంది. ఇక్కడ తెల్లగా కనిపిస్తుందా, అది మన గ్లేషియర్స్ మెల్ట్ అయినటువంటివి. ఇదిగో ఇలా కరిగి ఇలాగా ఇటు సైడ్కి మౌంటైన్ పీక్ ఇది అవుతాయండి, గమనించాలి. మౌంటైన్ పీక్ ఇది అనుకుంటే మంచు కరిగినప్పుడు ఇలాగా కిందికి రావడము, ఇటు సైడ్ అయితే అటు సైడ్ ఇలా కిందికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఇటు కరిగినదంతా కూడా ఇటు వస్తూ ఉంటుందన్నమాట. అయితే మనకి ఇక్కడ ఈ మౌంటైన్స్ దగ్గర ఇలాంటి ప్లేస్ ఇలాంటివి ఉన్నాయి. అంటే మన చేతికి ఫింగర్స్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. అందుకని ఈ లేక్కి ఓన్లీ నదన్ సైడ్ అండి, గమనించాలి. కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు నదన్ సైడ్, ఉత్తర దిక్కున. సో ఈ నదన్ సైడ్ ఏవైతే మనకి ఫింగర్ పాయింట్స్ అని పిలుస్తూ ఉంటాం, ఫింగర్ పాయింట్స్ అనేవి ఉన్నాయో అక్కడ కాన్ఫ్లిక్ట్ అన్నమాట. ఇలాంటి ఫింగర్ పాయింట్స్లో ఈ లేక్ గుండా మనకి LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెళ్తుంది. చైనా ఏమో ఇదిగో ఇక్కడెక్కడో మాది ఉండాలి, ఇది బార్డర్ అంటుంది. ఇండియా ఏమో లేదు, ఇది బార్డర్ అని అంటుందన్నమాట. అలాగా కాన్ఫ్లిక్ట్. మరి ఏవేవి ఫింగర్ పాయింట్స్ అంటున్నారు ఒకసారి గమనిద్దామా. రైట్, ఒక్కసారి మరి లేక్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ గమనిస్తున్నారా, లేక్ ఇది మనకి 1/3 ప్రాంతం మాత్రమే మన ఇండియాలో ఉంది.
గమనిస్తున్నారు పాంగాంగ్ సో లేక్ అనేటటువంటిది. ఈ లైన్ కనిపిస్తుందా? ఈ లైన్ని మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి అని పిలుస్తూ ఉంటాం. సో ఇటు సైడ్ మనకి 1/3 ఉంది, వాళ్ళ సైడ్ చాలా ఎక్కువ ప్రాంతం ఉంది, 2/3 ఉంది. చాలా లాంగ్ లేక్ అనమాట. ఈ లాంగ్ లేక్ అనేది గ్లేషియల్ మెల్టింగ్ వల్ల వస్తుంది. సరే, ఇది ఇలా ఉండగా మరి ఫింగర్ పాయింట్స్ అని ఇందాక నుంచి అంటున్నాం కదా, అవి ఏంటో చూద్దామా? ఇక్కడ గమనించండి. ఈ ఫింగర్ పాయింట్స్ అనేవి ఇందాక అన్నట్టు మౌంటైన్స్ దగ్గర ఇటు లోపలగా ఉన్నటువంటి ప్లేసుల్ని ఫింగర్ పాయింట్స్ అంటాము. ఇదిగో ఈ పర్టికులర్ లైన్ ఏదైతే ఉందో మనకు ఒకసారి నేను డ్రా చేస్తాను. ఇదిగో ఈ లైన్ అనేది ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని అన్నాం. అంటే ఫింగర్ 1, 2, 3, సో ఇక్కడి నుంచి వెళ్తే ఫింగర్ 8 వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా మాది, అటు సైడ్ ఉన్న ప్రాంతం మీది. అంటే ఎల్ఏసి మీది అంటే ఇక్కడ అది కంక్లూజివ్గా మీది అని కాదు, ప్రస్తుతానికి టెంపరీగా గీసుకున్నటువంటి లైన్ ఏదైతే ఎల్ఐసి ఉందో ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ అంటారు తెలుగులో. సో అది ఇక్కడ ఉంది అని చెప్తారు. చైనా ఏమంటుంది, కాదు అది ఇదిగో ఇలా వెళ్తుంది, P4 దగ్గర వెళ్తుంది అని అంటున్నారనమాట. ఈ మధ్యలో ఉన్న ప్రాంతం ఇప్పుడు కాంట్రవర్సీ. ఈ మధ్యలో ఉన్న ప్రాంతం ముందు నుంచి కూడా కాంట్రవర్సీ ఉండేది. అయితే ఇంతకుముందు వీళ్ళకి ఇక్కడి వరకు రోడ్డు ఉండేదండి, ఇటు సైడ్ నుంచి ఇక్కడి వరకు వీళ్ళకి రోడ్డు ఉండేది, మనకి ఇటు సైడ్ నుంచి ఇక్కడి వరకు రోడ్డు ఉంది. సో రోడ్డు ఇంతవరకు ఉంది. అయితే రీసెంట్గా చైనా ఏం చేస్తుంది, తన యొక్క ఆర్మీ బేసెస్ ఏవైతే ఉంటాయో మిలిటరీ బేసెస్ని ఇక్కడ తెచ్చి పెట్టుకుంటుంది. అంటే ఫింగర్ పాయింట్ 4 దగ్గర పెట్టుకుంటుంది మాది అని చెప్పి. మనం ఏమన్నాము, అది కాదు మాది కదా ఇది, కాకపోతే మేము ఇక్కడంతా ప్యాట్రోలింగ్ చేయట్లేదు, మేము ఇక్కడి వరకు ప్యాట్రోలింగ్ చేస్తున్నాం, మీరు ఇక్కడి వరకు, సో ఈ ప్రాంతం కాంట్రవర్సీలో ఉంది కదా, మీరు ఇక్కడికి వచ్చి ఎలాగా బేస్ని తెచ్చుకుంటారు అని. సో వీళ్ళు అప్పుడప్పుడు ఇక్కడి వరకు వస్తూ ఉంటారు, ఫింగర్ పాయింట్ 2 వరకు కూడా వచ్చి ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు అది కాంట్రవర్సీగా మారింది. వాళ్ళు ఈ బేస్ 4 దగ్గర, పాయింట్ 4 దగ్గర వాళ్ళు ఈ ఆర్మీ బేసెస్ అవి పెట్టుకొని ఇంతవరకు మాదే, ఇదంతా మాదే అని క్లెయిమ్ చేసుకోవడం. ఇంతకీ వాళ్ళకి ఏం ఉపయోగం ఇలా చేస్తే? ఇదంతా చేయడం వల్ల అసలు ఏం ఉపయోగం ఉంటుంది అంటే అక్కడ ఒక స్ట్రాటజిక్ పాయింట్ ఉందండి. ఏంటి ఆ స్ట్రాటజిక్ పాయింట్? అది మనం గమనిద్దాం ఇప్పుడు. ఎందుకని దానికి అంత ఇంపార్టెన్స్ ఉందో ఒకసారి గమనించి చూద్దాం. ఇక్కడ మనం గమనించి చూస్తే రైట్, ఇవి మీరు కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోవచ్చు, లేదా ఎలాగో మీకు పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది, అదైనా చదువుకోవచ్చు. ఇక్కడ మనం గమనించి చూస్తే ఇందాక అనుకున్నట్టు ఫింగర్ పాయింట్స్ ఇవి 8 ఫింగర్ పాయింట్లో 8 వరకు మాది అని చెప్తున్నాం మనం ఇండియా అన్నది. ఇదిగో ఈ బ్లాక్ కలర్ లైన్ ఉందే, ఈ బ్లాక్ కలర్ లైన్ అన్నది బార్డర్ అని అన్నాం. వాళ్ళు అది కాదు, ఈ రెడ్ కలర్ లైన్ ఉందే ఇదే బార్డర్ అని వాళ్ళు అంటున్నారనమాట. ఎందుకు ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు సైడ్ మౌంటైన్స్ ఉన్నాయా, అవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ యుద్ధం అనేది కనుక వస్తే అవి మనకి చాలా స్ట్రాటజిక్ పాయింట్స్గా యూజ్ అవుతాయి. ఫర్ ఇక్కడ ఉన్నటువంటి మౌంటైన్ ఉంది చూసారా, చౌసల్ అనేటటువంటి మౌంటైన్ ఉంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్ అనమాట. మనకి 1962లో యుద్ధం జరిగినప్పుడు ఈ స్ట్రాటజిక్ లొకేషన్ని యూజ్ చేసుకొని ఇటు సైడ్ మనము చైనా వాళ్ళు ఇంకా అడ్వాన్స్ అవ్వకుండా మనం భూభాగాన్ని కాపాడుకోగలిగాం. సో అటువంటి విధంగా ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు చైనా కనుక ఎల్ఏసి ఇక్కడ ఉంది రెడ్ కలర్ లైన్ అని కనుక ప్రూవ్ చేయగలిగింది లేదా తీసేసుకుంది అంటే అప్పుడు ఈ మౌంటైన్ కూడా దాని కిందకి వెళ్ళిపోతుంది కదా. అది దాని యొక్క ప్లాన్ అన్నమాట. ఇండియన్ ఆర్మీ క్యాంప్స్ ఇక్కడ వరకు ఉంటే చైనా క్యాంప్స్ ఇక్కడ పెట్టింది. అందువల్ల ఇప్పుడు కాన్ఫ్లిక్ట్. గల్వాన్ వ్యాలీ అయిపోయింది. ఆ గల్వాన్ వ్యాలీ దగ్గర స్లోగా దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఉన్నాం అనుకునే లోపు ఈ పాంగాంగ్ సో లేక్ దగ్గర ఇష్యూ అనేది వచ్చింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అర్థమవుతుంది కదా, ఎందుకు ఇంపార్టెంట్. స్ట్రాటజిక్ మౌంటైన్ పైనుంచి కిందకి స్ట్రైక్ చేయడం చాలా ఈజీ అందువల్ల. సో ఈ లేక్లో కూడా ప్యాట్రోలింగ్ అనేది చేపడుతూ ఉంటారనమాట. ఈ మౌంటైన్స్ కోసం చౌసల్ అనేటటువంటి పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ లొకేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ గురించి ఏ స్టేట్మెంట్స్ ఇచ్చినా చోటు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. డిస్ఇన్ఫర్మేషన్ అనేటటువంటి స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ డిప్లొమసీకి లీడర్షిప్కి ఇది సబ్స్టిట్యూట్ అనేది కాకూడదు అని చెప్తున్నారనమాట. సో ఇలాంటి టైంలోనే మనమందరం కూడా ఇండియా
ఒక ఏకతాటి పైన నిలబడాలి, అందరం కూడా సపోర్ట్ చేయాలి, అందరూ కూడా వర్క్ చేయాలి టుగెదర్గా అని చెప్తున్నారు. సో ఓవరాల్గా చెప్తున్నది ఏంటి అంటే, ఏదైనా స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు చూడండి, డిప్లొమాటిక్గా అది కొంచెం ఇబ్బంది కలిగించింది కదా మన ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్స్. సో అలాంటివి జాగ్రత్తగా ఇవ్వాలన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ కూడా ఈ క్రైసిస్కి సంబంధించింది. మన చైనా, రష్యా, ఇండియా ట్రైలేటరల్ మీటింగ్ ఏదైతే ఉందో దానికి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అనే వాళ్ళు అటెండ్ అవుతున్నారు అని చెప్తున్నారు. ఆల్రెడీ మన డిఫెన్స్ మినిస్టర్ రష్యాలో పర్యటన చేస్తున్నారు. ఇది గమనించారా? రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ రష్యాలో పర్యటనలు చేపడుతూ ఉన్నారనమాట. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వచ్చేసి ట్రైలేటరల్ మీటింగ్స్కి అటెండ్ అవుదామనగా ఇక్కడ మన డిఫెన్స్ మినిస్టర్ బైలేటరల్గా డిఫెన్స్ యొక్క సామర్థ్యాన్ని పెంచుకునేందుకు గాను అక్కడ మీట్ అవుతున్నారన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆర్ఐసి మీటింగ్ అనేటటువంటిది. సో ఈ కంటెక్స్లో రష్యా అనేది ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి టెన్షన్స్ని తగ్గించడానికి వర్క్ చేస్తుంది. అది ఇక్కడ మనం చెప్తున్న పాయింట్ అన్నమాట. మన డిఫెన్స్ మినిస్టర్ ఏమో డైరెక్ట్గా రష్యాకి వెళ్ళి అక్కడ మీట్ అవుతూ ఉండగా, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇదేమో వర్చువల్ మీటింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్ మీటింగ్ అనమాట, దానికి అటెండ్ అవుతున్నారు. ఇది ఎందుకు సిగ్నిఫికెంట్ తెలుసా? ఇంతకుముందు కూడా మనకి ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి, ఇదేం ఫస్ట్ టైం కాదు. 2013లో దెప్సాంగ్ ప్లెయిన్స్ అనేటటువంటి దాంట్లోనూ, 2017లో డోక్లాం ప్లాట్యూ రీజన్లోనూ కాన్ఫ్లిక్ట్ జరిగాయి. అయితే మొత్తం ఇష్యూ అంతా సాల్వ్ అయ్యాక కానీ మనం మీట్ అవ్వలేదు ఇలాగ చైనా ఉండేటటువంటి ఫోరమ్స్లో. ఈసారి మాత్రం ఇంకా కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అవ్వక ముందే మనం మీట్ అవుతున్నాము. ఇది ఒక డిప్లొమాటిక్ సొల్యూషన్ రీచ్ అయ్యేందుకు అన్నట్టుగా కూడా చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా నేపాల్ రిలేషన్స్ గురించండి. చాలా రోజుల నుంచి చదువుతూనే ఉన్నాము. సుగాలి ట్రీటీ అన్నది వింటూనే ఉన్నాం కదా ఎన్నో రోజుల నుంచి. సో సుగాలి ట్రీటీ అనేటటువంటిది బార్డర్లో లిపు లేక్, కాలాపాని, లింపుదారియా అనేటటువంటివి. సో ఆ ప్లేసులు ఒకసారి అవన్నీ గుర్తెచ్చుకోవాలి. నేను ఇక్కడ మళ్ళీ మ్యాప్ చూపించట్లేదు, మీకు గుర్తు రావాలి. అది అనగానే ఇలాగా వి షేప్లో ఉండేటటువంటిది గుర్తు రావాలి. లిపు లేక్ అనేటటువంటి పాస్ గుర్తు రావాలి. గుర్తున్నాయి అవన్నీ. ఇక్కడ ఏమైంది, నేపాల్ అనేటటువంటిది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది, న్యూ మ్యాప్ని తీసుకొని వచ్చి. ఇలాంటి కంటెక్స్లో రెండు దేశాలు కూడా ఈ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలి. మిస్అప్రిహెన్షన్స్ ఇలాంటివి ఏమైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఇదిగో మ్యాప్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా. ఆ మ్యాప్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. చైనా అన్న స్టాండ్కి కన్సిస్టెంట్గా లేదు, ఇదిగోండి ఇలా ఉంది అని చెప్పేసి మనం మెజర్స్ తీసుకోవాలి. అన్ని లెవెల్స్లోనూ అజర్షన్స్ అనేవి ఉండాలి. మ్యాప్ని మార్చినంత మాత్రాన గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ మారుతుందా? మారదు. ఆ విషయం మనం తెలియజెప్పాలి. ఇవన్నీ ఎందుకు, మనదైనప్పుడు మనం ఎందుకు ఆర్మీ ఇంటర్వెన్షన్ చేయకూడదు? ఎందుకంటే బ్రిటిష్ టైంలోనే మనకి ఈ మ్యాప్స్లో ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఉంది. దానివల్ల దేశాల మధ్య కొన్ని మిస్అప్రిహెన్షన్స్ వస్తుంటాయి. వాటిని పీస్ఫుల్గా సాల్వ్ చేసుకోగలగాలి అని చెప్తున్నారనమాట. ఇంటర్నేషనల్గా కూడా మనకి పొలిటికల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే బార్డర్స్ మనము డీలిమిట్ చేసుకుంటాము. మరి బ్రిటిషర్స్ ఉన్న టైంలో పొలిటికల్ అగ్రిమెంట్స్ ద్వారా చేసుకున్నవే కాబట్టి అవే బౌండరీ మార్క్స్గా మనకి పనిచేస్తాయి. అవి ఇక్కడ చెప్తున్నటువంటిది. ఒకసారి మొత్తం టైస్ గుర్తు తెచ్చుకోండి, ఇండియా నేపాల్ టైస్ గుర్తు తెచ్చుకోండి, దానికి సంబంధించిన మన స్పెషల్ వీడియో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సోషల్ జస్టిస్లో చదువుకుంటామండి. కరోనా వైరస్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది అని చెప్పేసి రకరకాల స్టేట్స్ రకరకాలైనటువంటి రెస్పాన్స్ని ఇస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఢిల్లీ, ముంబై ఇలాంటి ప్లేసుల్లో, చెన్నై, వీటిలో కేసులు సివియర్గా పెరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి టైంలో చూడండి, కేరళ, కర్ణాటక, ఏపీ ఇలాంటి స్టేట్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. మరి వీటిలో ఏ విధంగా వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేయగలుగుతున్నారో చూసుకోవచ్చు కదా మిగిలిన స్టేట్స్. మహారాష్ట్ర ఉందండి. మహారాష్ట్రలో ధారవి అనేటటువంటి స్లమ్ ఏరియా ఉంది. ఈ ధారవి అన్నది ఇప్పుడు సక్సెస్ఫుల్ మోడల్గా మారింది. ఈ ధారవి అన్నది ఏంటో చూడండి. అంటే స్టేట్స్ మెజర్స్ అయితే తీసుకుంటూ ఉన్నాయి, కానీ ఆ మెజర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మిగిలిన వాటి నుంచి చూడాలి. మిగిలిన స్టేట్స్ ఏ విధంగా వాటిని డిఫరెంట్గా ట్యాకిల్ చేస్తున్నాయి అలా చూసుకోగలగాలి.
సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సొల్యూషన్ వచ్చేసి కంటైన్ చేసుకోవడమే. కానీ దానికి ప్రతిదీ వాళ్ళే చేసి చూసుకోవాల్సిన అక్కర్లేదు. కొన్ని రోల్ మోడల్స్, కొన్ని కేస్ స్టడీస్గా ఉండేటటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ధారవి అనుకోండి, 3T మోడల్ని బాగా ఫాలో అయ్యారు. ఆ 3T మోడల్ ఏంటో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏమనుకున్నాము, టెస్ట్ చేయాలి, ఫస్ట్ ట్రేస్ చేయాలి. టెస్ట్ వచ్చింది పాజిటివ్, వాళ్ళతో రిలేటెడ్ ఉన్న వాళ్ళందరినీ ట్రేస్ చేయాలి, వాళ్ళకి ట్రీట్ చేయాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలి. ఇలా 3T మోడల్ అందించడము అవేర్నెస్ ద్వారా ధారవీలో సక్సెస్ఫుల్ మోడల్ అయింది. సో ముందుగానే కేరళ అనుకోండి, లోకల్ గవర్నమెంట్స్ని తీసుకొని రావడం వల్ల సక్సెస్ అయింది, టెస్టింగ్ ఎక్కువ చేసుకోవడం వల్ల సక్సెస్ అయింది. ఇలాంటి మోడల్స్ని వేరియస్ స్టేట్స్ అనేవి అందిపుచ్చుకోవాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ కూడా కరోనా వైరస్కి సంబంధించిందే అండి. దీంట్లో చెప్తున్నటువంటిది వచ్చేసి స్టేట్స్ అన్నవి లోకల్ గవర్నమెంట్స్ని తీసుకొని రావాలి, పీపుల్ యొక్క పవర్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా హెల్త్ కేర్ వర్కర్స్ అన్నీ చేయాలి అనేం కాదు కదా. సో మనకి వేరియస్ గ్రూపింగ్స్ అనేవి ఉన్నాయి, పీపుల్ గ్రూపింగ్స్ ఉన్నాయి, లేదా వేరియస్ NGOs ఉన్నాయి. నేషనల్ క్యాడెట్ క్రాప్స్ అంటూ ఉంటారు. ఈ నేషనల్ క్యాడెట్ క్రాప్స్ని వాడుకోవచ్చు. సో వేరియస్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఈ వాలంటరీ ఆర్గనైజేషన్స్ని వాడుకోవచ్చు. కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. లోకల్ లెవెల్లో కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయి. కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ వాడుకోవచ్చు. లోకల్ గవర్నమెంట్స్ స్ట్రాంగ్గా చేసుకొని వాటిని వాడుకోవచ్చు. అంతేనా? సో అంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గవర్నమెంట్ మెయింటైన్ చేయాలేమో, కానీ దానికి సంబంధించి అవేర్నెస్ని పెంచడానికి వీటికి ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. వీటన్నిటిని ఎందుకు వాడుకోకూడదు? రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఇక్కడ చూడండి, విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దగ్గర నుంచి మనం చూస్తే చాలా గ్రూపింగ్స్ అనేవి ఉన్నాయి. వాటన్నిటిని వాడుకోవచ్చు కదా. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ట్రేడ్ యూనియన్స్, బిజినెస్ అసోసియేషన్స్, ఇలాంటి వాటన్నిటిని ఎందుకు వాడుకోకూడదు? ఇది ఇక్కడ చెప్తున్నటువంటి పీపుల్ యొక్క పవర్ ఏదైతే ఉందో దాన్ని మరి యూజ్ చేసుకునే దానికి మనం చూసుకోవాలి, అది ఇక్కడ చెప్తున్న ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ నుంచి ఒకటే పాయింట్ ఉంది కదా, ఎలా రాసుకోమంటారు? మనము ముందు నుంచి కూడా ఈ అప్రోచెస్ ఏంటి కరోనా వైరస్ని ఫైట్ చేయడానికి అని. సో మీరు కరోనా వైరస్కి సంబంధించిన నోట్స్ అంతా ఒక చోట రాసుకుంటూ ఉంటారు కదా, అక్కడ జస్ట్ ఈ ఒక పాయింట్ మెన్షన్ చేసేసుకోవడమే. అంటే మనకి ఏదైతే 4-5 నెలలుగా వస్తున్న అన్ని పాయింట్స్ ఉన్నాయో అవంతా ఒక చోటుకు వచ్చేసేయాలి మనకి. అలాగే ఈ నోట్స్ని మెయింటైన్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి యూకేలో జరిగినటువంటి టెర్రర్ అటాక్ సంబంధించి లోన్ వుల్ఫ్ అటాక్ అంటున్నాం. దాన్ని మన దేని కింద చదువుకుందాం? మన ఇంటర్నల్ సెక్యూరిటీలో టెర్రరిజం కింద చదువుకుంటాము. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పదం టెర్రరిజం. టెర్రర్ అంటే భయాందోళన కలిగిస్తూ పీపుల్లో వైలెన్స్ని క్రియేట్ చేయడము, ఒక ఐడియాలజీని బేస్ చేసుకొని దాన్ని టెర్రరిజం అని అంటాము. ఆ గ్రూప్స్ని టెర్రర్ గ్రూప్స్ అంటాము. మనకి ఈ పర్టికులర్ ఇస్లామిక్ గ్రూప్స్, ఎస్పెషల్గా IS, ఇస్లామిక్ స్టేట్ అనేటటువంటి ఏవైతే ఉన్నాయో అది మనకి ఇరాక్, ఇలాగా నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ వీటిలో స్ట్రాంగ్గా ఉన్నాయి. అయితే అక్కడ ఇరాక్ నుంచి, సిరియా నుంచి వీటిని బయటికి పంపించేశారు. దాంతో ఇవి ఏం చేస్తున్నాయి, ముందు నుంచి కూడా వీళ్ళ యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రాటజీ వచ్చేసి లోన్ వుల్ఫ్ స్ట్రాటజీ. అంటే మొత్తం కోఆర్డినేటెడ్గా ఫండింగ్ వచ్చి పెద్ద పెద్ద ఆయుధాలు వచ్చి ఇదంతా ఏముండదు. ఇండివిజువల్స్ వాళ్ళుగా వాళ్ళు ఉన్నటువంటి లోకల్ ఏరియాస్లో అక్కడ ఉన్న పీపుల్ మీద అటాక్స్ చేయడం అన్నమాట. సో వాటిని లోన్ వుల్ఫ్ అటాక్స్ అని అంటామన్నమాట. లోన్ వుల్ఫ్ అటాక్ అని అంటాం. సో ఇది మరి దేనివల్ల జరుగుతుంది? అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పీపుల్ని రాడికలైజ్ చేయడము, అంటే ఐడియాలజీని బేస్ చేసుకొని రాడికలైజ్ చేయడం అన్నమాట. ఈ రాడికలైజేషన్ చేసినప్పుడు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా పాల్పడుతూ ఉంటారు, అటాక్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి అటాక్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. లోన్ వుల్ఫ్ అటాక్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్గా యూరోపియన్ కంట్రీస్లో, ఈ అమెరికా, వీటన్నిటిలోనూ జరుగుతూ ఉన్నాయి. మరి ఏం చెయ్యాలి? వీటి యొక్క కష్టం ఏంటో తెలుసా? వీటిని డిటెక్ట్ చేయడం కష్టం. ఇప్పుడు ఫండింగ్ వచ్చి ఆయుధాలన్నీ వచ్చాయనుకోండి, ఈజీగా డిటెక్ట్ చేస్తాం. కానీ అవేం లేవు కదా. అప్పుడు ఏం చేయాలి? దీనికి మల్టీ ప్రాంగ్డ్, బహుళ విధమైనటువంటి అప్రోచ్ అనేది ఉండాలి. దేనికి? రాడికలైజ్ చేస్తున్నారు.
సో వాటిని తగ్గించగలగాలి. సో ఇంటెలిజెన్స్ని పెంచుకోవాలి, కమ్యూనిటీస్తో స్ట్రాంగ్ రిలేషన్స్ని పెంచుకోవాలి, కమ్యూనిటీ లీడర్స్తో రిలేషన్స్ ఉండాలి, డీరాడికలైజేషన్ ప్రోగ్రామ్స్ చేపట్టాలి. ఇలా చేపట్టి లోకల్గా ఉన్నటువంటి పీపుల్ ఇలాంటి టెర్రర్ గ్రూప్స్ యొక్క చేతుల్లో పడకుండా కాపాడుకోవాలి. ఒకవేళ అలా జరుగుతుంది అని తెలిస్తే త్వరగా మెజర్స్ తీసుకునే విధంగా ఉండాలి. దానికి లోకల్ లెవెల్లో టైస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి ఇది. లోన్ వుల్ఫ్ అటాక్స్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, ఇక్కడ చెప్పిన 4 పాయింట్స్ని రాసుకుంటే మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. ట్రాన్స్పరెన్సీ, క్రైసిస్ టైంలో ట్రాన్స్పరెన్సీ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి దీన్ని మనం గవర్నాన్స్ కింద చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఆర్టీఐ మరియు దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనమాట. లెర్నింగ్ ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి అసలు రైట్ టు ఇన్ఫర్మేషన్ లేదా సమాచార హక్కు చట్టము అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అంతేనా, దాని యొక్క ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఫైల్ చేసుకోవాలి, ఇదంతా. మూడోది వచ్చేటప్పటికి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది, అది మనం తెలుసుకుందాం. ఇంతకీ అది ఎందుకు న్యూస్లో ఉందండి, మనకి పిఎం కేర్స్ అనేటటువంటి ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఈ కరోనా వైరస్ టైంలో తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించి మరి మీరు ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, ఎంత స్పెండ్ చేస్తున్నారు మాకు చెప్పండి అని ఆర్టీఐ ఫైల్ చేస్తే ఇది ఆర్టీఐ కిందికి రాదు అన్నారనమాట. అదేంటి ఆర్టీఐ కిందికి ఎందుకు రాదు, పబ్లిక్ వాలంటరీగా మేము ఫండ్ ఇచ్చాము, ఎంత ఖర్చు పెడుతున్నారో ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలుసుకునే హక్కు మాకుందా లేదా అని కొంతమంది అడుగుతున్నారనమాట. ఇలాంటి టైంలో అసలు ఈ ఆర్టీఐ యాక్ట్ ఏంటో, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ ఒక్కసారి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఏంటో చూద్దామండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది రాజస్థాన్లో మనకి మొదలైందనమాట. రాజస్థాన్లో చాలా లోకల్ మూమెంట్స్ అనేవి ఈ ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి అని చెప్పారు. సో రాజస్థాన్ అన్న సపరేట్ చట్టాలను తీసుకొని వచ్చింది. ఆ తర్వాత మనకి సెంట్రల్ లెవెల్లో చట్టం అనేది 2005లో రావడం జరిగిందనమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టము అంటారు. ఈ సమాచార హక్కు చట్టం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. చూడండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం యాక్సెస్ చేసుకునేలాగా ఇది మనము వచ్చినటువంటి యాక్ట్నే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని అంటాము. ఎవరు తీసుకోవచ్చు ఇన్ఫర్మేషన్, ఎవరు మాకు కావాలి అని అడగచ్చు. ఎనీ సిటిజన్, ఏ సిటిజన్ అయినా సరే ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉన్నదాన్ని తీసుకోవచ్చు. ఈ చట్టం ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికబుల్ అయ్యేది కాదు. స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు యూనియన్ టెరిటరీస్గా విడిపోయింది, ఇప్పుడు అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇంతకుముందు ఓఐసి అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, పిఐఓ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఆర్టీఐ చట్టం అప్లికబుల్ కాదనమాట. ఇప్పుడేమో ఇదిగో మన జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికబుల్ అయ్యేలాగా ఉంది. నెక్స్ట్, సో మరి ఏ ఇన్ఫర్మేషన్ అయినా తెచ్చుకోవచ్చా, అలాంటప్పుడు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అడిగితే అప్పుడు ఎలాగా, ఇది ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి దానికి ఇది వర్తించదన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉందండి, ఇదిగో మీ వాళ్ళు తెచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అని అడిగారనుకోండి, అది వర్తించదు. కానీ డిఫెన్స్ మినిస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఐబీ అనుకోండి, హోమ్ మినిస్ట్రీ కిందకి ఐబీ వస్తుంది. సో ఐబీలో జరుగుతున్నటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అడగలేం. కానీ అక్కడ ఏదన్నా కరప్షన్ జరుగుతుంది, దాని గురించి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఉన్నాయి, దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది అడగచ్చు. కానీ ఆ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి అడగలేము. అలాగే ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, ఒక పర్సన్కి సంబంధించిన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ చెప్పండి, అది అడగలేము. అలాగా కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయండి. అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా అడగచ్చు, మనకి హక్కు ఉంది అని కాదు, కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. ఆర్టీఐ అప్లికేషన్ ఫామ్ని మనం ఫైల్ చేసుకుంటే 30 రోజుల లోపల 30 డేస్ గడువు ఉంటుంది. 30 డేస్ లోపల మనకి ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనేటటువంటి ఆఫీసర్ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఉంటారు, మనకి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. అదే చాలా ఇంపార్టెంట్ లైఫ్కి సంబంధించింది. సో అలాంటప్పుడు 48 అవర్స్లో ఇన్ఫర్మేషన్ని అందించాల్సి ఉంటుందన్నమాట. బట్ ఇన్ జనరల్ 30 డేస్ లోపల ఇన్ఫర్మేషన్ అందించాల్సి ఉంటుంది. అందించకపోతే ఇదిగో పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. ఎవరు, ఈ కన్సర్న్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో
ఆఫీసరే పెనాల్టీస్ని పే చేయాల్సి ఉంటుంది. 30 రోజుల గడువు దాటాక కూడా వాళ్ళు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు అనో, లేదా ఇది వేరే ఆర్గనైజేషన్లు అడగాలి అనో, అలాంటిదన్నా క్లారిఫికేషన్ అన్నా ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ అన్నా ఇవ్వాలి. ఏమి ఇవ్వకుండా ఖాళీగా ఉంటే పెనాల్టీ అనేది విధించడం జరుగుతుందన్నమాట. సరే, ఇక్కడ చూడండి, మరి ఈ పిఎం కేర్స్ అన్నటువంటిది పబ్లిక్ అథారిటీ అన్న దాని కింద రాదా అంటే సెక్షన్ 2H ఆర్టీఐ యాక్ట్లో సెక్షన్ 2H ఆఫ్ ఆర్టీఐ అనేటటువంటిది క్లియర్గా డిఫైన్ చేసింది కదా. దేన్ని పబ్లిక్ అథారిటీ కిందికి వస్తుంది, దేని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు అని చెప్పారు. ఇదిగో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద ఏర్పాటు చేసినటువంటి బాడీస్ కానివ్వండి, పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్ ద్వారా ఫామ్ చేసినటువంటి బాడీస్ కానివ్వండి, గవర్నమెంట్ ద్వారా నోటిఫై చేయబడినటువంటిది అంటే పిఎస్యూస్ ఇలాంటివన్నీ కూడా ఆర్టీఐ కిందకి వస్తాయన్నమాట. మరి అలాంటి టైంలో ఇక్కడ పిఎం కేర్స్ అనేది రాదు అంటున్నారు. ఎప్పుడైనా కానీ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అనేది గవర్నాన్స్, పరిపాలనలో ఇంపార్టెంట్. ఇలాంటి క్రైసిస్ టైంలో ట్రాన్స్పరెన్సీని ఇంప్లిమెంట్ చేస్తేనే ప్రజల్లో ట్రస్ట్ అనేది ఉంటుంది. సో ట్రాన్స్పరెన్సీ అనేది డెమోక్రసీకి ఇంపార్టెంట్. ఎందుకు డెమోక్రసీకి ట్రాన్స్పరెన్సీకి ఏంటి అసలు లింక్ ఏంటి? ప్రజలండి, ప్రజలు. సో ప్రజల ద్వారా మనీ వచ్చింది. మరి ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందా లేదా? సో ప్రజాస్వామ్యంలో ట్రాన్స్పరెన్సీ అనేది కనుక గవర్నమెంట్ మెయింటైన్ చేయకపోతే అసలు దానికి మీనింగే ఉండదు. సో ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేసే విధంగా మెజర్స్ అనేవి తీసుకోవాలి ఈ ఆర్టీఐ చట్టం కింద. అది ఇక్కడ చెప్తున్నటువంటి ఆర్టికల్ అన్నమాట. ఈ జస్టిఫికేషన్ అనేది ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. దీంట్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్తున్నారనమాట. వీటికి త్వరగా మరి వీటికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ వీటిని చేపట్టండి. ఇదిగోండి 6,000 వరకు పొజిషన్స్లో వేకెంట్గా ఉన్నాయి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్లో అని చెప్తున్నారనమాట. చాలా వేకెన్సీస్ ఉన్నాయన్నది ఇక్కడ విషయం. దీన్ని మనము ఇంటర్నల్ సెక్యూరిటీలో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ ఇండియా అనేటటువంటి టాపిక్ కింద చదువుకుంటామండి. ఇక్కడ మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ని మనం చూస్తే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అనేటటువంటిది ఉంది. రెండోది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని అంటాం. సో మనం గమనించాలి ఇవన్నీ వేరన్నమాట. సిఏపిఎఫ్, ఈ సిఏపిఎఫ్ అన్నది మనకి హోమ్ మినిస్ట్రీ కిందికి వస్తుంది. గమనిస్తున్నారా? హోమ్ మినిస్ట్రీ కిందికి వస్తుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వచ్చేటప్పటికి డిఫెన్స్ మినిస్ట్రీ కిందికి వస్తుంది. మరి ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసలు ఎక్కడెక్కడ ఉన్నారు, అసలు వాళ్ళు ఎవరెవరు ఇంతకీ అని మనం గమనించి చూస్తే బాగా గమనించాలండి. అస్సాం రైఫిల్స్ అంటున్నాం, మయన్మార్ బార్డర్లో ఉంటారు. సో అస్సాం రైఫిల్స్ అనేది సిఏపిఎఫ్ కిందకి వచ్చినప్పటికీ డైరెక్ట్గా డిఫెన్స్ మినిస్ట్రీ యొక్క కమాండ్లో ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బార్డర్స్ని గార్డ్ చేసేది ఆర్మీ కాదు, డైరెక్ట్ ఆర్మీ కాదు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అన్నమాట. మరి ఇక్కడ ఏ బార్డర్స్లో ఉంటుంది? బిఎస్ఎఫ్ అంటారు. బిఎస్ఎఫ్ అనేది పాకిస్తాన్, బంగ్లాదేశ్ బార్డర్లో ఉంటారు. నెక్స్ట్ ఈ మనకి ఏదైనా సెన్సిటివ్ ఇండస్ట్రీస్, మాన్యుమెంట్స్ ఇక్కడ మీరు చూస్తే సిఐఎస్ఎఫ్ ఫోర్సెస్ ఉంటాయన్నమాట. సెంట్రల్ ఇండస్ట్రియల్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి. సిఆర్పిఎఫ్ అని మీరు వినే ఉంటారు. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ అంటూ ఉంటాం. నక్సల్ హిట్ ఏరియాస్ అక్కడ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వచ్చి చైనా యొక్క బార్డర్లో ఉన్నారనమాట. టెర్రర్ కేసెస్ని స్పెసిఫిక్గా డీల్ చేయడం కోసం మనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఎన్ఎస్జీ ఫోర్సెస్ అని పిలుస్తూ ఉంటారు, అది ఉండడం జరిగింది. నేపాల్ మరియు భూటాన్ బార్డర్స్లో సహస్ర సీమా బల్ అనేటటువంటిది ఉంది. ఇవి మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నమాట. క్లియరా? ఆర్మ్డ్ ఫోర్సెస్. దీంట్లో ఐటీబీపీ అన్నది చైనా యొక్క బార్డర్ కిందకి వస్తుంది. యుద్ధం సమయంలో మరి మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేవి ఈ పర్టికులర్ ప్రాంతాల్లో వాళ్ళని మోహరించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటిది. ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ గురించి 2 న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయండి. దాని గురించి చూద్దాం. దీన్ని ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అన్నటువంటి దాని కింద చదువుకుంటాము. దీంట్లో 2 గురించి చెప్తున్నారు. ఒకటి వచ్చేసి పూరి అనేటటువంటి ప్లేస్లో జగన్నాథ్ రథయాత్ర అంటూ ఉంటాం. ఇది ప్రతి సంవత్సరం రథయాత్ర అనేది జరుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం జూన్ 23న దీన్ని జరపడం జరిగిందనమాట. దాని గురించి ఏంటో చూద్దాం.
మరి అస్సాం, ఇది ఒడిస్సాలో. మరి అస్సాంకి సంబంధించినటువంటి కామ్ఖ్యా టెంపుల్ అంటుంటారు. సో కామ్ఖ్యా టెంపుల్ అనేది ఒక శక్తిపీఠ అనమాట. సో ఈ కామ్ఖ్యా ఫెస్టివల్ని కూడా మరి నిన్న జరిపించడం జరిగిందనమాట. సో అవి రెండు ఏంటో, వాటికి సంబంధించిన సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం ఆర్ట్ అండ్ కల్చర్ వైపుగా. కానీ అవి అసలు మనకు న్యూస్లో ఎందుకున్నాయంటే, ఈ కోవిడ్-19 సందర్భంగా ఫస్ట్ అయితే కామ్ఖ్యా టెంపుల్ ఫెస్టివల్ని ఆపేద్దాం అనుకున్నారు. బట్ వద్దు, లిమిటెడ్ స్కేల్లో, ఎక్కువ మంది జనాలు గ్యాదర్ అవ్వకుండా లిమిటెడ్ స్కేల్లో దీన్ని జరపాలని నిర్ణయించుకున్నారు. పూరీ జగన్నాథ్ యాత్ర కూడా ఆపేయాలని చెప్పి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్స్ ఫైల్ చేశారు. ఫస్ట్ సుప్రీంకోర్టు అవును ఆపేయండి అన్నారు. ఆ తర్వాత లేదు, ఇదిగో కొన్ని కండిషన్స్ పెడుతున్నాము, ఈ కండిషన్స్ని పాటిస్తూ మీరు కావాలంటే దీన్ని జరుపుకోవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. అంటే రెండూ కూడా చాలా లిమిటెడ్ పీపుల్తో జరుపుతున్నటువంటి ఫెస్టివల్స్. మామూలుగా అయితే చాలా హ్యూజ్ మాస్ గ్యాదరింగ్స్ అవుతారనమాట. చాలామంది గుంపులుగా గ్యాదర్ అయ్యి ఈ ఫెస్టివల్స్ని జరుపుకునేటటువంటివి. మరి ఇక్కడ మాత్రం ఈ ఇయర్ మాత్రం మాస్ గ్యాదరింగ్ లేకుండా చాలా లిమిటెడ్ స్కేల్స్లో జరుపుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అవ్వచ్చు ఈ పర్టికులర్ కరోనా వైరస్ అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని. సరే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. పూరీ జగన్నాథ్ యాత్ర. పూరీ అనేది ఎక్కడుందండి లొకేషన్? ఒడిస్సాలో ఒక చిన్న ఐలాండ్ అన్నమాట. సో ఒడిస్సా యొక్క పూరీ ఫెస్టివల్ అన్నది లార్డ్ జగన్నాథ్, లార్డ్ బాలభద్ర, గాడెస్ సుభద్ర. సో వీళ్ళు పూరీ జగన్నాథ్ టెంపుల్ నుంచి గుండీచా అనేటటువంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి ఈ 3 విగ్రహాలని తీసుకెళ్ళి 9 days అక్కడ పెడతారు. ఆ తర్వాత గుండీచా అనే టెంపుల్ నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొని వస్తారన్నమాట. ఊరేగింపుగా తీసుకెళ్తారు. గమనిస్తున్నారా? 3 విగ్రహాలని తీసుకువెళ్తారు. ఈ జగన్నాథ్ యాత్ర అన్నది 15 days లాంగ్ ఫెస్టివల్ అని చెప్తున్నారనమాట. సో ముగ్గురికి కూడా ఇలాగ చారియట్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుందండి, జుగర్నాట్ అని చెప్పేసి. జుగర్నాట్ అనేటటువంటి పదం ఇంగ్లీష్లో డిక్షనరీలోకి ఎలా వెళ్ళింది? ఈ జగన్నాథ్ యాత్రకు ఉండేటటువంటి టెంపుల్ రథ చక్రాలు చాలా హ్యూజ్గా ఉంటాయండి. సో దాన్ని జుగర్నాట్ అన్న దానిగా డిక్షనరీలోకి ఆ పదం వెళ్ళింది. సరే, ఒకసారి జగన్నాథ్ టెంపుల్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది ఇంపార్టెంట్ హిందూ టెంపుల్, వైష్ణవ్ టెంపుల్ అన్నమాట. ఒడిస్సాలో ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో ఒక ఐలాండ్ మీద ఇది ఉందన్నమాట. దీన్ని ఈ చోడాంగ దేవ అనేటటువంటి కింగ్ దీన్ని ఈస్టర్న్ గంగా డైనాసిటీకి సంబంధించిన కింగ్ దీన్ని బిల్డ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అన్నది మనకి సౌత్ ఇండియాలో ఏమో ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ఉంది, నార్త్ ఇండియాలో ఏమో నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్పెసిఫిక్గా కొనార్క్ ఈ ప్రాంతంలో ఉండేటటువంటిది ఈ రెండిటి యొక్క కాంబినేషన్ అన్నమాట. సో కొనార్క్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటటువంటి వాటిని కొనార్క్ ఆర్కిటెక్చర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ పూరీ జగన్నాథ్ టెంపుల్ ఏదైతే ఉందో మనకి కొనార్క్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో బిల్డ్ చేయడం జరిగింది. సరే, సెకండ్ వచ్చేసి అంబుబాచి ఫెస్టివల్ అనుకున్నాం కదా. ఈ అంబుబాచి ఫెస్టివల్ ఇది ఎక్కడ? ఇంతకీ అస్సాం. సో అస్సాంలో ఉండేటటువంటి ఫెస్టివల్ అన్నమాట. సో దీన్ని టెంపుల్ అనే దాన్ని ఇదిగో కింగ్ నరకాసుర బిల్డ్ చేశారు అని చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ 51 శక్తిపీఠాస్లో ఇంపార్టెంట్ శక్తిపీఠాస్లో ఇది ఒక ఇంపార్టెంట్ శక్తిపీఠగా మనం చూస్తూ ఉంటామన్నమాట. ఇక్కడ యోని, ఫీమేల్ జెనెటల్స్, సో దీన్ని ఒక రాక్ ఫామ్లో ఇక్కడ ఉంటుంది ఈ టెంపుల్లో. సో దాన్ని ఇక్కడ పూజించడం జరుగుతుంది. ఈ ఫెస్టివల్ ఏదైతే ఉందో అంబుబాచి ఫెస్టివల్, దీన్ని మెన్స్ట్రురేషన్ ఆఫ్ గాడెస్, శక్తి గాడెస్ మెన్స్ట్రురేషన్ని పురస్కరించుకొని ఇది మరి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో ఫర్టిలిటీ గాడెస్గా చూస్తూ ఉంటారనమాట. కామ్ఖ్యా మాత టెంపుల్ అంటూ ఉంటారు. సో అది చూస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న దీన్ని మహాకుంభమేళా ఆఫ్ ఈస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. సో ఈ పీరియడ్లో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జరుపుకునేటటువంటి మెన్స్ట్రురేషన్ ఫెస్టివల్, దీనివల్ల ఆ ప్రాంతంలో మనకి నార్మల్గా మెన్స్ట్రురేషన్ అనేది ఒక టాబూగా ఉంటుంది. మెన్స్ట్రురేట్ అయ్యేటటువంటి విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ రావద్దు, ఇక్కడ తగలద్దు, ఇలాంటి కొన్ని రూల్స్ ఇవన్నీ ఉంటాయి. సో అలాంటి టాబూస్ అనేవి ఈస్టర్న్ సైడ్ తక్కువగా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇలాంటి రిచువల్స్ని వీటిని సెలబ్రేట్ చేసుకోవడమే. సో ఇక్కడ
విమెన్హుడ్ అనే దాన్ని అటైన్ చేశారు అన్నట్టుగా తులోని బియా అనే ఫెస్టివల్ని జరుపుతూ ఉంటారనమాట ఇక్కడ ఈ ప్రాంతాల్లో. సరే, అంబుబాచి ఫెస్టివల్ ఎక్కడుంది ఏంటి అని. మరి ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడండి. సో పైన కప్పులాగా ఉంది. డిఫరెంట్ ఆర్కిటెక్చరల్ స్టైల్ అనేది ఈ ప్రదేశంలో ఫాలో అవుతారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎకానమీకి సంబంధించినటువంటిది. దీంట్లో ఇండియా చైనా మధ్య ట్రేడ్ బ్యాలెన్స్ అంటున్నారు. దీన్ని ఎక్స్టర్నల్ సెక్టార్లో ఇండియా చైనా ట్రేడ్ అన్నటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుంటాం. ఫస్ట్ ఇక్కడ ట్రేడ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఇంతకీ మనము ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాం, అవునా అండి? సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో మనం ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, మనం ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము అనేది చూసుకుంటాం. ట్రేడ్ బ్యాలెన్స్ అంటే ఇది ఇంపోర్ట్స్ అనుకోండి, ఇది ఎక్స్పోర్ట్స్. సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకునే దిగుమతులు, వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళకి పెంచేటటువంటి ఎగుమతులు ఒకటేలాగా ఉంటే దాన్ని ట్రేడ్ బ్యాలెన్స్ అయింది అంటారు. అలా కాకుండా మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ దిగుమతులు చేసుకొని తక్కువ ఎగుమతులు చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం వాళ్ళకి ఎక్కువ పే చేయాలా, వాళ్ళు మనకి ఎక్కువ పే చేయాలా? మనం వాళ్ళకి ఎక్కువ పే చేయాలి. అంటే ఇది మనకి నెగిటివ్ అన్నమాట. అలా కాకుండా మనం వాళ్ళకి తక్కువ దిగుమతులు చేసుకుంటూ వాళ్ళకి ఎక్కువ ఎగుమతులు చేస్తూ ఉంటే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. సో అందువల్ల అది పాజిటివ్. మనం ఇక్కడ చూసుకుంటే చైనాతో మనకి ఎప్పుడు నెగిటివ్, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం, మనం ఎక్స్పోర్ట్ చేసి తక్కువగా ఉంది. సో ఈ ట్రేడ్ బ్యాలెన్స్ అన్నది ట్రేడ్ డెఫిసిట్లో ఉంది అని పిలుస్తూ ఉంటారు. చైనాతో మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉంది. ఆ ట్రేడ్ డెఫిసిట్ని తగ్గించుకునే ప్రయత్నం అనేది చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో మనం స్ట్రాంగ్గా లేకపోవడంతో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ దిగుమతులు అనేవి చేసుకుంటూ ఉంటామన్నమాట. సో వాటిని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. అది మనకి ఇక్కడ చెప్తున్నటువంటిది. డిపెండెన్సీ ఏదైతే ఉందో చైనా మీద డిపెండెన్సీ, దాన్ని తగ్గించుకోవాలి అన్నదే ఇక్కడ చెప్తున్న ఆర్టికల్ అండి. ఒక్కసారి ఇక్కడ దిగుమతుల గురించి మన యొక్క ఎకనామిక్ సర్వేలో ఏం చెప్పారో చూద్దాం. ఇయర్ ఎకనామిక్ సర్వే 2019-20లో మన ఎగుమతులు అనేవి ఏ ప్రోడక్ట్స్లో ఎక్కువ ఉన్నాయి, ఏ కంట్రీస్కి ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఇదిగోండి, మనం ఎక్స్పోర్ట్ చేసే వాటిలో పెట్రోలియం, రిఫైన్ చేసిన తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్స్, ప్రెషియస్ స్టోన్స్, డ్రగ్ ఫార్ములేషన్స్, గోల్డ్ అండ్ అదర్ ప్రెషియస్ మెటల్స్, వీటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనం లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది మనకి ఇంపార్టెంట్ ట్రేడ్ పార్ట్నర్ ఎందుకంటే అర్థం అవుతుందా? తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 3వ ప్లేస్లో చైనా ఉంది, 4వ ప్లేస్లో హాంకాంగ్ ఉంది. ఇది ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. అదే ఇంపోర్ట్స్కి సంబంధించి చూస్తే క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం, క్రూడ్ గోల్డ్ వీటిని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం, కోల్ వీటిని మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేటటువంటి దాంట్లో ఫస్ట్ చైనా ఉంది, ఆ తర్వాత యుఎస్ఏ, ఆ తర్వాత యుఏఈ, ఆ తర్వాత సౌదీ అరేబియా ఉంది. ఇక్కడ చూస్తే మనం ఎక్స్పోర్ట్ చేసే దాంట్లోనేమో చైనా 3rd ప్లేస్లో ఉంటే, మనం ఇంపోర్ట్ చేసుకునే దాంట్లోనేమో చైనా అనేది 1st ప్లేస్లో ఉంది. అంటే దాని నుంచి మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. దాన్ని తగ్గించే విధంగా మనము ఇదిగోండి ఈ కొన్ని సెక్టార్స్ని ఐడెంటిఫై చేశారు. ఏవేంటి? కెమికల్స్, ఆటోమేటివ్ కాంపోనెంట్స్, బైసికల్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ గూడ్స్, వాటిని మన ఇండియాలో డెవలప్ చేసుకోవడం ద్వారా ఇంపోర్ట్స్ని మనం తగ్గించవచ్చు. దాంతో ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో $8.4 బిలియన్ వరకు తగ్గించవచ్చు అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో అండి, అది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇదిగోండి, ఐటీసీ అనేటటువంటి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఐటీసీ అని అంటూ ఉంటారు కదా, ఆ కంపెనీ ఏదైతే ఉందో అది ఇండియన్ టొబాకో కార్పొరేషన్ అంటూ ఉంటారండి. సో అది ఈ చౌపల్ అనేటటువంటి దాన్ని 4.0 4th వెర్షన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఎకానమీలో అగ్రికల్చరల్ మార్కెటింగ్ కింద చదువుకుంటాము. ఇక్కడ మనము ఇంతకీ ఈ చౌపల్ అనేటటువంటిది ఏంటి? ఈ చౌపల్స్ అనేటటువంటివి స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది అంటున్నారు. మరి దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, దాని యొక్క ఫ్లో ఏంటి, అంటే ఏ విధంగా దాని యొక్క వర్కింగ్ అనేది ఉంటుంది, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందామండి. ఇది మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. సరే, ఇక్కడ చూడండి, ఈ చౌపల్ అనేటటువంటిది ఐసీటీ బేస్డ్ ప్రైవేట్ ఏజెన్సీ అన్నమాట.
దీని ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని వాడుతుంది. ఇది ఎవరి ఇనిషియేటివ్? ఇండియన్ టొబాకో కార్పొరేషన్ లిమిటెడ్ అనేటటువంటిది దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. ఇంతకీ ఈ చౌపల్ అనేటటువంటిది ఏంటి? అగ్రికల్చర్ మార్కెటింగ్ కోసం దీన్ని తీసుకొని వచ్చారు. మరి ఏం చేస్తారు ఇక్కడ? ఇదిగోండి, ఈ చౌపల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడికి ఫార్మర్ వెళ్ళేసి ఫార్మర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. మనీ లెండర్స్ వీళ్ళందరూ కూడా దీంతో కోఆపరేషన్ ఉంటుంది. సో వీళ్ళందరి దగ్గర నుంచి కొనుగోలు చేసుకునేలాగా ఇంటర్మీడియరీస్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాల్సిన అక్కర్లేదు. కంపెనీసు, స్టాక్ లిస్టు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాల్సిన అక్కర్లేకుండా సో వీళ్ళందరూ ఈ చౌపల్ దీని దగ్గరే కోఆర్డినేట్ చేసుకొని ఇంటర్మీడియరీస్ అన్నది ఒకేసారి ఈ చౌపల్ దగ్గర తెచ్చుకొని ప్రాసెసింగ్ అనేది చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది? మనకు అడ్వాంటేజెస్ ఏంటి? ఒకేసారి మనము ఇంటర్మీడియరీస్ అందరి దగ్గరికి వెళ్ళకుండా ఒకేసారి తెచ్చుకోవడానికి ప్రోడక్ట్స్ అవి ఉంటుంది కాబట్టి ఇది చాలా అడ్వాంటేజ్ అని చెప్తూ ఉంటాము. ఈ వీక్ లింక్ అనేది ఉంది, అవునా? సో న్యూమరస్ ఇంటర్మీడియరీస్ లేకుండా వీళ్ళందరూ వెళ్ళి ఒకటే చోట ఇదిగో ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు, అలాగనమాట. సో దీన్ని మనము ఐసీటీ ఈ చౌపల్ అనేటటువంటిది ఏంటి? సర్వీస్ మోడల్ అన్నమాట. దీంట్లో మనకి ఈజీగా అవేర్నెస్ కల్పించడము, ఈజీగా కొనుగోలు చేసుకునేటటువంటి ఫెసిలిటీస్ని కల్పించడం జరిగింది. మరి వాళ్ళ లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి డిఆర్ఐ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. డిఆర్ఐ అన్నది ఒక స్మగ్లింగ్ సిండికేట్ని దాన్ని బస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఎగ్జోటిక్ అంటే ఈ ప్రాంతానికి సంబంధించినవి కాకుండా వేరే ప్రాంతం నుంచి వచ్చేటటువంటి వైల్డ్ స్పీషీస్ మకాస్ అనేటటువంటి వాటిని బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా స్మగ్లింగ్ చేస్తుంటే దాన్ని పట్టుకున్నారు అని చెప్తున్నారు. దీన్ని మనం ఈ ఆర్టికల్ కింద చదువుకుంటామండి. ఏ సబ్జెక్ట్ కింద? ఎన్విరాన్మెంట్ కింద చదువుకుంటాం. ఎందుకు? వైల్డ్ లైఫ్ కాబట్టి. ఇంటర్నల్ సెక్యూరిటీ కింద చదువుకుంటాం. ఎందుకని? స్మగ్లింగ్ కాబట్టి. సో దీన్ని మనం ఏ టాపిక్ కింద చదువుకోవచ్చు? డైమెన్షన్ ఏంటి? స్మగ్లింగ్ అన్నది. ఇక్కడ ఏం జరుగుతుంది? మనకి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనేటటువంటిది ఉంది. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనేది దేని కింద తీసుకొని వచ్చారు? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఏదైతే ఉందో దాని కింద వైల్డ్ లైఫ్ క్రైమ్ని కంట్రోల్ చేసే బ్యూరో అనమాట. దీనికి ఇన్ఫర్మేషన్ అన్నది ఈ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతో వీళ్ళు ఇదిగో ఈ పర్టికులర్ ఎయిర్పోర్ట్స్ దగ్గర కార్గో పోర్ట్స్ దగ్గర వీటిని కనుగొనడం జరిగిందనమాట. ఎయిర్పోర్ట్ యొక్క కార్గో ఏరియాలో వీటిని కనుగొని దాన్ని బర్స్ట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అండి, స్మగ్లింగ్తో పాటు ఇప్పుడు దీనివల్ల జూనోటిక్ డిసీజెస్ రావచ్చు కదా, అవునా? జంతువుల నుంచి వచ్చేటటువంటి డిసీజెస్, ఈ జూనోటిక్ డిసీజెస్ కూడా రావచ్చు. అందువల్ల వీటి మీద ఎక్స్ట్రా కేర్ కూడా చూపిస్తున్నారు. మనకి ఆల్రెడీ ఇక్కడ ఏవైతే యానిమల్స్, ఈ బర్డ్ స్పీషీస్ ఉన్నాయో వాటిని సైట్స్ అంటున్నారు. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీషీస్. సైట్స్ అనేటటువంటి కన్వెన్షన్ కింద ప్రొటెక్షన్ కల్పించడం జరిగింది. అయినా సరే వీటిని ఇలాగ స్మగ్లింగ్ అనేది చేస్తున్నారు. ఇది ఇల్లీగల్ కాబట్టి వీటిని పట్టుకోవడం జరిగింది. ఎస్పెషల్గా ఇటు సైడ్ మనకి మయన్మార్, బంగ్లాదేశ్, థాయిలాండ్ ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా మనకి పర్టికులర్ స్మగ్లింగ్, వైల్డ్ లైఫ్ స్మగ్లింగ్ అనేది ఎక్కువగా ఉందండి. థాయిలాండ్, మయన్మార్, బంగ్లాదేశ్. సో ఈ బార్డర్లో చాలా వైల్డ్ లైఫ్ స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. వాటిని అరికట్టాలి. ఇప్పుడు కొత్తగా జూనోటిక్ డిసీజెస్ యొక్క థ్రెట్ బాగా పెరుగుతుందన్న కంటెక్స్లో ఇది ఇంకా సిగ్నిఫికెంట్ అయిందనమాట. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఏంటి? సైట్స్ కన్వెన్షన్. మనకున్నటువంటి యాక్ట్ ఏంటి? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, రైట్? ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదువుకోవాలి. సరే, మనం మెయిన్స్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాం కదా, దానికి మన స్టూడెంట్స్ ఎలా ఆన్సర్ రాశారో చూద్దాం. ఏ ఫ్యాక్టర్స్ బిహేవియర్లో చేంజ్ని తీసుకొని వస్తాయి? బిహేవియరల్ చేంజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మాస్క్స్ని యూజ్ చేసుకునే దానికంటూ ఏం మెజర్స్ తీసుకోవడం వల్ల మరి బిహేవియరల్ చేంజ్ని తీసుకొని రావచ్చు అంటున్నాము. సో ఇక్కడ బిహేవియర్ అన్నది ఏంటి, ఫ్యాక్టర్స్ ఆఫ్ బిహేవియరల్ చేంజ్ ఏంటి, మాస్క్కి సంబంధించి ఏ విధంగా, చాలా నీట్గా క్లియర్గా రాశారండి. గుడ్. అంటే అసలు బిహేవియర్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, ఏ ఫ్యాక్టర్స్ బిహేవియర్ని ఇంపాక్ట్ చేస్తాయి. రెండో పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి, మాస్క్స్ యూజ్ని పెంచడానికి ఏ విధమైనటువంటి మెజర్స్ తీసుకుంటే మన బిహేవియర్లో చేంజ్ వస్తుంది. సో అలాగ 3 పార్ట్స్గా రాసుకోవడము, మంచిగా ఆన్సర్ రాశారండి. ఇక్కడ చూడండి,
సో ఇంట్రొడక్షన్ అని ఎప్పుడూ హెడ్డింగ్ ఉండకూడదు. అర్థమైందా? బిహేవియరల్ చేంజ్ అంటే రాశారు, ఫ్యాక్టర్స్ ఆఫ్ బిహేవియరల్ చేంజ్ ఏంటో రాశారు, మెజర్స్ ఏమేమి తీసుకోవాలో రాయడం జరిగింది. సో దీన్ని కొంచెం మనకి ఈ పర్టికులర్ ఎథిక్స్కి సంబంధించిన వర్డ్స్ కాబట్టి స్పెసిఫిక్ వర్డ్స్ని వాడుకోవడానికి ప్రయత్నించండి. స్పెసిఫిక్ వర్డ్స్ని వాడండి. వీలైతే కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి రాయడానికి ప్రయత్నించండి. స్పెసిఫిక్ వర్డ్స్ ఎగ్జాంపుల్స్తో రాసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ గమనించండి, బిహేవియరల్ చేంజ్ అంటే ఏంటో, ఏ విధంగా బిహేవియర్లో చేంజ్ వస్తుంది. ఇప్పుడు మనం పర్టికులర్గా చెప్తున్నట్టు మాస్క్స్ యొక్క యూజ్ని ఏ విధంగా పెంచాలి ఇక్కడ రాశారు. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్తో రాశారు కాబట్టి బాగుంది, గుడ్. బిహేవియరల్ చేంజ్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ ఏంటి, సో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఏం చేయాలి, దీన్ని కొంచెం ఎలాబరేట్ చేయండి. ఎందుకంటే డిస్కస్ అన్నారు కాబట్టి వీటి గురించి డిస్కస్ చేయగలగాలి. ఓకే, ఇక్కడ ఎలాబరేట్ చేయండి. దీన్ని కొంచెం కన్సైజ్గా షార్ట్ చేసుకొని రాసుకోండి. ఇక్కడ చూడండి, ప్రవర్తన, బిహేవియర్లో మార్పు కలగడానికి రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మరి కరోనా కారణంగా ఇక్కడ తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటో రాశారు, గుడ్. ఇక్కడ చూడండి, బిహేవియరల్ చేంజ్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఏంటి, మెజర్స్ ఏంటి, నీట్గా హెడ్డింగ్తో రాశారు, చూసారా, బాగుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్తో రాస్తే ఇంకా బాగుంటుందండి, మీ ఆన్సర్ ఇంకా బాగుంటుంది ఎగ్జాంపుల్తో రాస్తే. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.